హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం గెట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గెట్ అంటే పొందు అని అర్థం. గెట్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో దేనినైనా పొందు అని చెప్పే సందర్భంలో మనం గెట్ను ఉపయోగిస్తాము. అలాగే గెట్ను ఇవ్వు అని చెప్పే సందర్భాల్లో కూడా మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్లీజ్ గెట్ డౌన్, దయచేసి క్రిందకి దిగండి. గెట్ రెడీ, తయారవ్వండి. లెట్ ఇట్ గెట్ గోయింగ్, డోంట్ స్టాప్, వెళ్ళనివ్వండి, ఆపొద్దు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ మంచినీరు ఇవ్వండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్లీజ్ గెట్ డౌన్, దయచేసి క్రిందకి దిగండి. గెట్ రెడీ, తయారవ్వండి. లెట్ ఇట్ గెట్ గోయింగ్, డోంట్ స్టాప్, వెళ్ళనివ్వండి, ఆపొద్దు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ మంచినీరు ఇవ్వండి. గెట్ అంటే పొందు అని అర్థం. గెట్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో దేనినైనా పొందు అని చెప్పే సందర్భంలో మనం గెట్ను ఉపయోగిస్తాము. అలాగే గెట్ను ఇవ్వు అని చెప్పే సందర్భాల్లో కూడా మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ప్లీజ్ గెట్ డౌన్, దయచేసి క్రిందకి దిగండి. గెట్ రెడీ, తయారవ్వండి. లెట్ ఇట్ గెట్ గోయింగ్, డోంట్ స్టాప్, వెళ్ళనివ్వండి, ఆపొద్దు. గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ మంచినీరు ఇవ్వండి.